వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకైతే ఇష్టంగా మనము తక్కువ టైంలో ఇదైతే చేసి పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ముందుగా మీకు ఎన్ని పీసెస్కి కావాలో అన్ని పీసెస్కి ఎగ్స్, నేనైతే 2 పీసెస్కి 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే కూడా ఇంకొక ఎగ్ యాడ్ చేసుకోండి. 4 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం ఎగ్స్ అన్ని పగలగొట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత దానికి ఒక చిన్నగా ఆనియన్ సన్నగా తరుక్కోండి. అదేవిధంగా టమాటో కూడా చిన్నది సన్నగా తరిగి అందులోకి యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా మిర్చిని యాడ్ చేయండి. 2 మిర్చి తీసుకున్నానండి. కొంచెంగా 4 రెమ్మలంతా కొత్తిమీరని సన్నగా తరిగి తీసుకోండి. కొంచెం కారపొడి, కొంచెంగా మిరియాల పొడి అయితే ఎప్పుడు ఎగ్స్లోకి యాడ్ చేయాలండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకునేసి అది హీట్ ఎక్కిన తర్వాత బటర్ కానీ గీ కానీ ఇందులో వేసుకోండి. అది బాగా, ఎందుకంటే బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి కాబట్టి టోస్ట్ చేస్తేనే బాగుంటుందండి. సో ఇటు 2 సైడ్స్ బాగా కాల్చుకుంటూ బ్రెడ్ని టోస్ట్ చేయండి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని మీరు ఇదే విధంగా బ్రెడ్ టోస్ట్ చేసుకోండి. 2 సైడ్స్ బాగా కాలితేనే తినడానికి బాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనము ఎగ్ మిక్స్ చేసుకున్నది మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కిందంతా అంటుతుందండి, బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ఒక సైడ్ ఇలా పెడితే కొంచెం దానికి కూడా పడుతుంది, ఎందుకంటే ఫ్లేవర్ కోసము. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఆమ్లెట్ని మొత్తం అంతా మనమి బ్రెడ్ మీదకి తీసేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అంతా తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత దీన్ని 2 సైడ్స్ బాగా కాల్చుకోండి, అటు సైడు ఇటు సైడు, ఎందుకంటే లోపల ఆనియన్ మిర్చి అన్నీ కూడా కాలాలి కాబట్టి. ఈ విధంగా కాల్చుకుంటే కనుక చాలా బాగా లోపలంతా కూడా పచ్చి స్మెల్ ఎక్కడా లేకోకుండా కాలిపోతుందండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు 1-2 అయినా తింటారు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీస్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి కొంచెంగా మనము సాస్ పెట్టుకుంటే చాలా టేస్ట్